వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈ ఈరోజు మీకు ఏం చేస్తున్నానో మీకు అర్థమైంటుంది. బెండకాయ, పెరుగు బెండకాయ లేదా దహీ బెండి అంటారు. ఆ దహీ బెండి ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెండకాయలను ఇలా కట్ చేసుకుని మనం ఇంతంత ముక్కల్లా కట్ చేసుకుని వీటిని ఇలా ఘాట్లు పెట్టుకుని మనం ఇలా పొడుగ్గా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం బెండకాయలన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. కాయలన్నీ ఇది చపాతీలోకి బాగుంటుందండి. మనం రైస్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి ఈ దహీ బెండి మీకు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ బెండకాయలన్నీ మనం ఇలా కట్ చేసి పెట్టుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకుందాం. బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని ఇలా పొడుగ్గా ఈ మాత్రం ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ బెండకాయ ముక్కలు మనం బాగా వేయించేసుకుందామండి. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందు మనం ఈ బెండకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. మనం ఒక 10 నిమిషాలు ఈ బెండకాయల్ని బాగా ఫ్రై అయ్యేట్లా ఫ్రై. కొంచెం పసుపు వేద్దాం. ఇందులో పసుపు వేస్తే అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇది కమ్మగా భలే బాగుంటుందండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పరోటా చేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఇది నంచుకుంటే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. పెరుగు కదా బాగుంటుంది. అదే బెండకాయ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మన ఈ వంటలే కాబట్టి పిల్లలు ఎలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కూడా, అప్పుడు కూడా మనం ఇలా కూడా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి వెరైటీగా ఉందని ఇష్టంగా తింటారు. వాళ్ళు లంచ్ బాక్స్లో పెట్టినా కానీ మనం వాళ్ళు పడేయకుండా చక్కగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు వేయించుకుందాము. ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపడగా పెరుగు తీసుకుందామండి. నీళ్లు పోయకూడదు. పెరుగు మనం ఇలా బాగా ఇలా గిలకొట్టేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లో 1 స్పూను కారం, సరిపడగా సాల్టు, 1 స్పూను ధనియా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం పసుపు, ఇవి వేసేసి మనం బాగా వీటిని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనకి అవి ఫ్రై అయ్యేలోపు బెండకాయలు వీటిని మనం రెడీ చేసి పెట్టుకుందాము. దీంట్లో నేను ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు, 1-2 వెల్లుల్లిపాయలు తరిగి తర్వాత ఫ్రై చేస్తాను. నేను ఇలా కలిపేసుకుని బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకోవాలండి. కొద్దిగా, ఎక్కువ కాదు. 1 స్పూను శనగపిండి కూడా వేసుకుని బాగా మనం వీటిని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను శనగపిండి, ఎక్కువ కాదు. అంటే పెరుగు విరగకుండా ఉంటుందన్నమాట శనగపిండి వేస్తే. లేకపోతే మనం వేడి చేసి మనం మరిగించేటప్పుడు ఏమవుతుందంటే విరిగిపోయినట్టు అవుతుంది పెరుగు. అందుకని 1 స్పూను శనగపిండి కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకుని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా బెండకాయలు వేగిపోతాయి. ఇలా ఉండలు అవి లేకుండా బాగా కలిపేసి బెండకాయలు ఆల్మోస్ట్ వేగిపోయండి. ఇప్పుడు ఈ బెండకాయలకు సరిపడగా కొంచెం సాల్ట్ వేస్తాను. ఆల్రెడీ పెరుగులో నేను కొంచెం వేసాను. ఈ బెండకాయలకు పట్టేట్లా కొద్దిగా వేస్తాను. కొంచెం వేసి ఇప్పుడు ఈ బెండకాయలు తీసేసుకుందామండి. తీసేసుకుని ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్, టమాటాలు అవి వేయించుకుందాము. వీటిని ఒక ప్లేట్లోకి తీసేస్తాను. వీటిని మనం ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాము. బెండకాయలన్నీ ఆయిల్ లేకుండా మనం కొంచెం మంచి జాగ్రత్తగా ఇలా తీసేసుకున్నాము.
ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేద్దామండి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ, ఇంగువ మంచి స్మెల్తో బాగుంటుంది, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి వేసేసుకుని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేందుకు వేయించాలండి. ఈ ఆనియన్స్ని బాగా కలర్ మారాలి, లేకపోతే బాగుండదు. బాగా మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము. ఆనియన్స్ బాగా వేగిపోయండి. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకుందాం. టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేసేసుకుని ఇవి కూడా బాగా టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయేట్లాగా మనం దీన్ని వేయించేసుకోవాలి. మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి బాగా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం అల్లం తరగండి, ఎంతో కాదు, కొద్దిగా కొంచెం అల్లం తరుగు, కొద్దిగా వెల్లుల్లి, ఒక 3 రెబ్బలు ఇలా సన్నగా తరిగి వేస్తున్నాను. అంటే ఇది కొంచెం సేపు మెత్తబడాలి టమాటాలు. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా మెంతికూర అండి, మెంతికూర కొద్దిగా తరిగి కట్ చేసి పెట్టాను. ఆ మెంతికూర కొంచెం వేస్తున్నాను. ఈ మెంతికూర పెరుగులో చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. మెంతికూర కొద్దిగా వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికిద్దాం. అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ముందు ఈ కలిపి పెట్టుకున్న పెరుగు వేసేద్దామండి. ఈ పెరుగు అంతా వేసేసి బాగా కలపాలి, లేకపోతే విరిగిపోతుంది. మనం ఇదంతా దీంతో మెల్ట్ అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా మనం ఇలాగా కలుపుకోవాలండి. నూనె బాగా పైకి తేలేంత వరకు ఈ పెరుగు దీంట్లో బాగా ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయలు వేసేద్దామండి. ఈ బెండకాయలు కూడా ఈ పెరుగు మిశ్రమంలో ఒక్క 10 నిమిషాలు ఉడికితే ఈ పెరుగు, ఈ టమాటా, ఈ ఆనియన్స్, మసాలాలన్నీ కూడా ఈ బెండకాయలకి చక్కగా పడతాయన్నమాట. ఒక్క 5 మినిట్స్ ఉప్పు కారాలు ఒకసారి సరి చూసుకుందామండి. ఒక్క నిమిషం పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకుందామండి పైనుంచి, కొద్దిగా లైట్గా, ఎక్కువ కాదు, కొంచెం వేసి ఒకసారి కలిపేసుకొని చూడండి ఎంత బాగుందో. మంచి కలర్ఫుల్గా అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే కూడా చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. పెరుగు మన హెల్త్కి మంచిదే, బెండకాయ కూడా అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి ఈ దహీ బెండి ఈరోజు మీకు నేను చేసి చూపించాను. దీన్ని డిష్లోకి తీసేసుకుందామండి. అయిపోయింది చక్కని దహీ బెండి కర్రీ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.